సినిమా ఎలా ఉంది అంటే నాకు కొంచెం మనస్ఫూర్తిగా కావాలి. టీవీలు ఉన్నాయనో మేము అడుగుతున్నామో అని కాకుండా, సో ఇప్పుడు నచ్చితే మీరు బయటికి వెళ్ళి చెప్తారా బాగుందని, నచ్చకుంటే సో పని చేయండి. ఒకటే మా స్లోగన్, నూకరా సూపరా. సో థ్యాంక్ యూ. సో ఒకటే నూకరాజు మాట్లాడతాడు కానీ ఒకటే, మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు సినిమా నచ్చిన వాళ్ళు బాగుంది అనుకుంటే 10 మందికి చెప్పండి, సరేనా? ఎవరికైనా నచ్చకుంటే 20 మందికి చెప్పండి సినిమా బాగాలేదని. సినిమా నచ్చని వాళ్ళు చేతెత్తండి. సినిమా నచ్చని వాళ్ళు ఎవరికి, అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందు శ్రీకాకుళంతో మాట్లాడతా. నువ్వు మా పాలిట హీరో అయిపోయావురా బాబు. ఇప్పుడు బాగున్నారా? సినిమా ఎలా ఉంది? సినిమాలో ఏం నచ్చింది? నాకోసం కాదు, స్టోరీ బాగుందా? భోజనాలు చేసేసినారా? ఎట్టున్నారు? ఫేస్బుక్ లో పైన సెట్ గొంట ప్లాట్ ఫిలాసఫీ బాగా ఇదో బాగానే మాట్లాడుతుంది. ఏదో బాగున్నాను. జయగడ పాడు కాలేజీలో గుంట్లందరూ పడగొడిసినాడు. ఈ సిటీలో మాట్లాడుతూ పిల్లలు పడగొట్టాడు. నాకే అన్న పాడు రాదు, ఇలా మాట్లాడు రాదు. అందుకే అమ్మాయిలందరినీ సింపుల్ గా కవిత రాసి పడతామని కొంత లేదంటారు. అందరం కలిసి పడుతున్నా, ఓకేనా? ఇంకా గట్టిగా ఓకే. నువ్వు బాగా మాట్లాడుతుంది. హాయ్ అండి. సినిమా నచ్చిందా? ఏం నచ్చింది సినిమాలో? ఇందాక నూకరాజు నచ్చారని చెప్పారు. నూకరాజు నచ్చారా? బాగా
నచ్చిందా? ఇందాక వీడు బావను ఏడిపిస్తున్నాడు. అమ్మాయి ఎంత బాగుంటుంది, వీడు ఎలా ఉంటాడు? సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి, సినిమా నచ్చకపోతే 20 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? మీ అందరు నచ్చిందా తెలుసు. థియేటర్కి వచ్చేసారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరంతా. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకని నాకు బాగా ఎంజాయ్ చేశారండి మీరు కదా. నా ఫేవరెట్ కూడా నూకరాజు తెగ నవ్వాను నేను తెలుసా ఫస్ట్ టైం చూసినప్పుడు. శాలే ఎక్కడికి వెళ్ళిపోతారు? రా ఇక్కడ రా. ఎవరంటా? నేను కూడా మిస్ అవుతాను. నాను కూడా శాలని మిస్ అయిపోతాను. అందరికీ సరిపోతాం పదండి. ఢిల్లీలో శాల ఇప్పుడు పియా. సినిమా హిట్ అని తెలిసిపోతుందండి, ఎందుకంటే మమ్మల్ని మా పేర్లతో పిలవకుండా సినిమాలో క్యారెక్టర్ పేర్లతో పిలుస్తున్నారు. అర్థమైపోయింది సినిమా హిట్ అని. ఓకే, ఇప్పుడే అర్జున్ థియేటర్కి వచ్చామండి. రెస్పాన్స్ ఇస్ ట్రెమెండస్. మెయిన్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మా అందరినీ క్యారెక్టర్స్ పేర్లతో పిలుస్తున్నారండి. అంటే సుమంత్ అశ్విన్ అని, లేకపోతే నూకరాజుని పార్వతీశం అలా కాకుండా నూకరాజుని నూక్ అని పిలుస్తున్నారు, నన్ను జే అని పిలుస్తున్నారు. అందరిని వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్తో పిలుస్తున్నారండి. సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా పాజిటివ్గా ఉంది అన్ని చోట్ల కూడా. సో ఈ ఆడియన్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫర్ మేకింగ్ ద మూవీ అ సక్సెస్. ఇప్పుడే సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి ఆడియన్స్తో పాటు కూర్చొని సినిమా చూసామండి. అంటే ఇంతకుముందు మేము సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. వాళ్ళు అరుస్తుంటే ఫైనలీ సినిమా మాకు ఎక్కినట్టే వాళ్ళకు కూడా అర్థమవుతుందని అనిపించింది. బయటకు వచ్చి అందరూ క్యారెక్టర్ పేర్లతో అందరినీ పిలుస్తున్నారు. సో సినిమా హిట్ అని ప్రూఫ్తో సహా మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా సినిమా చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అర్జున్ థియేటర్లో సినిమా చూడడం జరిగింది. ఆడియన్స్ అందరూ ఎంత కమిట్మెంట్తో చూసారంటే ఏ సీన్కి నవ్వాలో ఆ సీన్లో నవ్వారు. ఏ సీన్కి వాళ్ళు సైలెంట్గా కూర్చుని కమిట్ అయి చూడాలో సినిమాకి అలా చూశారు. సో థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్. వాళ్ళు నిజంగా సినిమాలో లీనమై చూశారు.
బయటకు వచ్చాక కూడా మమ్మల్ని సిడ్డు, నూకరాజు, జై, ప్రియా, మనస్విని అని పిలుస్తున్నారు కానీ ఎవరు మా పేర్లతో పిలవట్లేదు. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయింది కొంచెం. చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు డెబ్యూటెంట్స్ ఇందులో చాలామంది చేశారు. సిద్ధ్, నూకరాజు అండ్ భావన, వాళ్ళకి చాలా పేరు వచ్చింది అండ్ అందరు వాళ్ళ గురించి మాట్లాడుతాను. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ మూవీ గురించి అయితే ఫస్ట్ ఓపెనింగ్స్ లేవు అది అని అన్నారు, నేను ఫీల్ అయ్యాను చాలా. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ రెస్పాన్స్ చూస్తే నాకు అసలు అదేమి ఇంకా బుర్రలోంచి మొత్తం ఎగిరిపోయింది. అదే చూస్తున్నాను సార్. అన్ని ఫుల్స్ ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుందండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే సాంగ్స్కి లేదంటే ఏదైనా కామెడీ వాటికి అందరు నవ్వుతారు, క్లాప్స్ కొడతారు. కానీ మా మూవీకి ఏంటంటే ఎమోషనల్ డైలాగ్స్కి లైక్ నూకరాజు కానీ భావన కానీ అలాంటి వాటికి కూడా క్లాప్స్ కొడుతున్నారు, అలాంటి వాటికి కూడా అరిచేస్తున్నారు. అది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అదే సార్, ఇలాంటి వాటికి కూడా అరుస్తారని నాకు తెలీదు. నేను ఐటమ్ సాంగ్ వస్తే అరుస్తారు, లేదంటే ఏదైనా పంచ్ డైలాగ్ వస్తే అరుస్తారు అనుకున్నాను, కానీ ఇలాంటి వాటికి అరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి, వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. రియాక్షన్ చాలా బాగుందండి. క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం ఆడియన్స్లో చప్పట్లు, అరుపులు చాలా బాగుండిందండి రియాక్షను. మమ్మల్ని అందరినీ మా సినిమా క్యారెక్టర్తోనే పిలుస్తున్నారు. ఇవాళ అంతా హౌస్ఫుల్స్ అంట, వైజాగ్ అక్కడంతా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఫైనలీ చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు సెకండ్ డే సినిమా అర్జున్ థియేటర్కి వచ్చి చూస్తుంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను మార్నింగ్ కొంచెం టెన్స్ పడ్డాను, ఇంత మంచి సినిమా తీసి ఓపెనింగ్ రాలేదేంటని. నేను 50% ఓపెనింగ్ తీసుకుంది. సో దానివల్ల కామన్గా ఇండస్ట్రీలో కూడా కామెంట్ వేరేలాగా ఉంటుంది ఎప్పుడైతే ఓపెనింగ్ రాలేదో. బట్ ఈరోజు ఇప్పుడే దాసనారాయణ గారు కూడా ఫోన్ చేశారు, అన్ని థియేటర్లు కనుక్కున్నాను రాజు, చాలా స్టడీ ఉంది, రెవెన్యూ వైజాగ్ ఏరియాస్ అన్ని ఫుల్స్ వచ్చినాయని. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈ సినిమా డే బై డే పెరిగే సినిమా. మౌత్ టాక్ ఆడియన్స్ చూసిన వాళ్ళు బయటికి వెళ్ళి 10 మందికి చెప్తారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందని టాక్ వచ్చింది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు హౌస్ఫుల్స్ తోటి వైజాగ్ ఏరియా మిగిలిన ఏరియాలు అన్నీ వస్తున్నాయి. జనం యునానిమస్గా చాలా బాగుంది అనే ఫీలింగ్తో ఉన్నారు. అండ్ అది రియల్గా థియేటర్కి వచ్చి మేము చూస్తున్నాం, ఆ కేరింతలు కొడుతున్నారు సినిమా చూస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్.